అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఒకదానిపైన ఒకటి భీకరమైన దాడులు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేసుకుంటున్నాయి అంటే పాకిస్తాన్ అండ్ తాలిబాన్స్ చేసుకుంటున్నారు అని అర్థం. టెర్రరిస్టు స్థావరాలపైన దాడులు చేస్తున్నాం. ఎందుకంటే మీ ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుండి టెర్రరిస్టులు మా భూభాగంలోకి చొరబడి టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తున్నారు అంటూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్లి మొన్న చాలా భయంకరమైన దాడులు చేసింది. అమాయక ప్రజలను చాలా మందిని చంపింది. వాస్తవంగా మన భారత్ యాంగిల్ నుండి చూస్తే చాలా పెద్ద వికృతమైన దెయ్యం వేదం వల్లిస్తున్నట్టుగా ఈ విషయంగా మనకు కనబడుతుంది. మొత్తం పాకిస్తానే ఒక భయంకరమైన టెర్రరిస్టులా మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్తో మనకు ఉన్న అనుభవాలు అలాంటివి. అలాంటి దెయ్యం ఆఫ్ఘనిస్తాన్తో మీ నేల నుండి టెర్రరిస్టులు మా నేలలోకి వచ్చి దారుణమైన అటాక్స్ కి దిగుతున్నారు అంటుందంటే దీని సిగదరగా దెయ్యం వేదం అన్నమాట గుర్తుకు రాక ఎలా ఉంటుంది? పాకిస్తాన్ పై రివెంజ్ దాడులు చేసిన తాలిబాన్స్ ఉన్నారు కదా, ఈ తాలిబాన్లు ఎవరో కాదు. వారిని పెంచి పోషించి వారికి చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు పెట్టి కొవ్వు పట్టించింది ఎవరో కాదు, పాకిస్తానే. 1994లో తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టుకు వచ్చారు. వీరు ఇలా పుట్టుకు రావడంలో పాకిస్తాన్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రసాని పాత్రను పోషించింది. ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టిన వీరు బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, క్వెట్టా, కరాచీ లాంటి ప్రాంతాల్లోకి పాకుతూ వచ్చి అక్కడ అడ్డా వేశారు. పాకిస్తాన్ ఐఎస్ఐ వీరికి ఆర్థిక సహాయం, ట్రైనింగ్ అండ్ లాజిస్టికల్ మద్దతును అందించింది. అలాంటి తాలిబాన్సే ఇప్పుడు పాకిస్తాన్ ని ఒంగోబెట్టి వీపు చీరుతున్నారు. ఎవడికైనా స్వతహాగా ప్రేమించే మెంటాలిటీ ఉందనుకోండి, వాడు కుక్కని, నక్కని, మనిషిని అన్నింటినీ ప్రేమిస్తాడు. అదే ద్వేషగుణం కలవాడున్నాడనుకోండి, వాడు కనబడిన ప్రతిదాన్ని ద్వేషిస్తాడు. మిత్రుడు శత్రువు అన్నది ఉండదు. ఈ పాకిస్తాన్ తాలిబాన్ల మధ్యలో ఉన్న సంబంధం ఇలాంటిది. సరే, ఈ పాకిస్తాన్ తాలిబాన్స్ ఎందుకు ఒకరి వీపులు ఒకరు చీరుకుని ప్రపంచానికి వినోదాన్ని కల్పిస్తున్నారు అనే వివరాల్ని ఈ వీడియోలో చెప్పుకోవడం లేదు గాని, తాలిబాన్స్ తమ దేశం ఆఫ్ఘనిస్తాన్లో స్త్రీలపైన ఎలాంటి కఠిన నిర్ణయాలను విధిస్తున్నారు అని చెప్పడం కోసం చేస్తున్నా. పాకిస్తాన్ సున్నీ దేశమే, ఆఫ్ఘనిస్తాన్ కూడా సున్నీ దేశమే. మరి తాలిబాన్స్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అను ఉగ్రవాద సంస్థకు మద్దతును ఇచ్చి పోషిస్తున్నారు. అంటే తాలిబాన్స్ ఖురాన్లోని షరియాని ఖచ్చితంగా అమలు చేయాలి అంటారు. తాము అనుసరించే టైపు షరియా ఖచ్చితత్వాన్ని పాకిస్తాన్లో కూడా అనుసరించాలి అంటూ అలా పాకిస్తాన్ అనుసరించడం లేదు కాబట్టి పాకిస్తాన్ పైన దాడులు చేస్తున్నారు. ఎలాగైనా పాకిస్తాన్ని మరో అద్భుతమైన ఆఫ్ఘనిస్తాన్ లాగా ప్రపంచానికి అందిద్దాం, ప్రపంచానికి ఆదర్శంలాగా తీర్చిదిద్దాలి అన్నది తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అన్న ఉగ్రవాద సంస్థ యొక్క లక్ష్యం. తాలిబాన్స్ పాకిస్తాన్ చేత కూడా మెడలు వంచి అనుసరింపజేయాలి అనుకుంటున్న షరియా సూత్రాలు ఏమిటి అంటే, ఇప్పుడు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ లో అనుసరిస్తున్న విధానాలు చూస్తే మనకు అర్థమవుతుంది. తాలిబాన్స్ అనుసరించే అన్ని రకాల విధానాలు ఇక్కడ చర్చించలేము గాని వీరు స్త్రీల పట్ల అనుసరించే విధానాలు మాత్రం చూద్దాం. అసలు అలాంటి కట్టుబాట్ల మధ్య మనుషులు ఎలా జీవించగలరు? అలా జీవించిన సమాజం ఎలా తయారవుతుంది? అలాంటి వారికి జన్మించిన పిల్లలు ఎలా తయారవుతారు? అమ్మ బాబోయ్, ఆ బ్రహ్మదేవుడు పొరపాటున మనల్ని ఆ దేశంలో పుట్టించలేదు బాబోయ్ అని భయమేస్తుంది తలుచుకుంటే. ఎందుకు ఇలా చెబుతున్నానంటే, ఫ్రెష్ గా నిన్ననే 29వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలకు ఉపాధిని కల్పిస్తున్న అన్ని రకాల దేశీయ మరియు విదేశీయ రంగాల కంపెనీలు అన్నింటికీ తాలిబాన్స్ వార్నింగ్ ఇచ్చారు. మీ కంపెనీలో ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళా ఉద్యోగులను చేర్చుకోకూడదు. ఒకవేళ చేర్చుకుంటే ఆయా రంగాలకు ఉన్న పర్మిషన్ ని రద్దు చేస్తాం, ఫైనల్ గా అలాంటి వాటిని మూసివేస్తాం అన్నది వారి వార్నింగ్. అంటే ఆఫ్ఘన్ మహిళలు అసలు ఉద్యోగాలు చేయకూడదు అన్నది వారి షరియా సూత్రం. సో వారు దాన్ని అలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మహిళలు జాబు గనక చేస్తే వారు హిజాబులు సరిగా ధరించలేరు. వారి ఉద్యోగం రీత్యా హిజాబులు ధరించడం వీలు కాదు. 2 సంవత్సరాల క్రితమే తాలిబాన్లు ఇలా అంటూ ఎన్జిఓలకు చెప్పారు, మీరు మీ ఆఫీసుల్లో పనిచేసే మహిళలను తొలగించండి అని. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత తమ ఆర్డర్స్ ని పాటించడం లేదు అని సీరియస్ అయ్యారు. వెంటనే మహిళలను తొలగించాలి. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఏవైనా, అవి నిర్వహించే కార్యకలాపాలు ఏమైనా వాటిని నమోదు చేయడం, సమన్వయం చేయడం, పర్యవేక్షణ, నిర్ణయం తీసుకోవడం అన్నింటిపైన మాదే బాధ్యత ఉంటుంది. సో మేము ఆర్డర్ వేశాం అంటే దాంట్లో మీరు వేలు పెట్టేందుకు మేము వీలు ఇవ్వం అంటూ చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇది మొన్ననే జరిగింది.
దీనికి ఒక రోజు ముందు అంటే 28వ తేదీన కూడా తాలిబాన్లు ఒక వింతైన విచిత్రమైన నిషేధాన్ని మహిళలపైన విధించారు. అది ఏమిటంటే మహిళలు నివసించే ఇల్లు, ఆ ఇంటి వంటగదులు, ఇంకా ఇతరత్రా వారు కదిలే గదులు మొదలైనవి ఉంటాయి కదా, వీటికి కిటికీలు ఉండకూడదు. కిటికీలు ఉంటే ఆ కిటికీలలోంచి ఇతరులకు కనబడే అవకాశం ఉంటుంది. మహిళలు పనిచేసుకుంటూ ఉండే గదుల కిటికీలకు ఎదురుగా ఇతరుల ఇల్లు, ఆవరణ, వారి బావి, అక్కడి వారి బాత్రూంలు ఉంటాయి. ఇవి అన్ని అసభ్యకరమైన పనులకు ప్రేరణను కలిగిస్తాయి. కాబట్టి మహిళలు సంచరించే గదులకు ఇతరుల ఇల్లు కనబడుతున్నట్టయితే అక్కడి కిటికీలను గోడలతో మూసివేయాలి లేదా మరో విధంగానైనా సీల్ చేయాలి అంటూ ఆర్డర్ వేశారు. ఈ విషయంగా జబీహుల్లా ముజాహిద్ అను తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకతను ఈ వివరాలని ఎక్స్ లో పోస్ట్ చేశాడు. మరి ఎక్స్ లో పోస్ట్ చేస్తే ప్రపంచం అంతా చూస్తుంది కదా. చూసి అబ్బో, ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైన నియమ నిష్టలు కలవారు, నెక్స్ట్ లెవెల్ సంస్కృతి సాంప్రదాయాలతో అలరారుతున్నారు. ఇలాంటివి స్ట్రిక్ట్ గా పాటించి చివరికి వారు దేవుళ్ళైపోతారేమో అని ప్రపంచం కళ్ళప్పగించి చూస్తుంది కదా అన్నట్టుగా ఆయన పోస్టు పెట్టాడు. ఇట్లాంటి కఠినమైన షరియా చట్టాలను పాకిస్తాన్ అమలు చేయడం లేదు. పాకిస్తాన్లో మహిళలు జాబ్ చేస్తున్నారు, సింగింగు, డాన్సింగు, యాక్టింగు చేస్తున్నారు, స్పోర్ట్స్ లోకి, ఫిల్మ్స్ లోకి కూడా వస్తున్నారు. ఎంత దారుణం! ఇలాంటి పాశ్చాత్య సంస్కృతులను పాటించే వారిని అసలు ఏం చేయాలి అని తాలిబాన్స్ కి పైనుండి కిందికి మండిపోతుంది. అందుకే పాకిస్తాన్ని కబ్జా చేస్తే పాకిస్తాన్లో కూడా తమ మత సాంప్రదాయాలని కఠినంగా విధించవచ్చు. దీనికోసం తాలిబాన్ల విధానాలలో నుండి పుట్టిన తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ అన్న ఉగ్రవాద సంస్థ ప్రయత్నిస్తూ ఉంది. ఈ సంస్థను అన్ని విధాలుగా నడిపించేది ఆఫ్ఘన్ తాలిబాన్స్ ప్రభుత్వమే. మహిళల పట్ల వీరు మొన్నా నిన్న చేసినవి ఈ 2 నిర్బంధాలేనా అని మీరు అనుకుంటున్నారని నేను అనుకోను. వారు మహిళల పట్ల చాలా నిర్బంధ విధానాలను విధించారని మీకు తెలుసని కూడా నాకు తెలుసు. తాలిబాన్స్ మహిళలకు ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వరు, వారిని పాఠశాలలకు కూడా వెళ్ళనీయరు అని మనందరికీ తెలిసిందే. కానీ తాలిబాన్స్ ఎప్పుడెప్పుడు ఎన్ని విధాలుగా మహిళలను నిర్బంధిస్తూ వచ్చారు అన్న పూర్తి వివరాలైతే మనకు తెలియదు. ఈ వివరాలు చాలా సుదీర్ఘంగా ఉంటాయి గాని నేనిక్కడ కొన్ని ముఖ్యమైన వాటిని గురించి షార్ట్ గా చెప్తాను. తాలిబాన్స్ 1996 నుండి 2001 వరకు ఫస్ట్ టైం రూల్ చేశారు. నెక్స్ట్ 2021 నుండి మళ్ళీ రూల్ చేస్తున్నారు. 2021లో వీరి రూలింగ్ స్టార్ట్ అయ్యాక 2021 ఆగస్టు 30వ తేదీన పాఠశాలలో బాలికల కో ఎడ్యుకేషన్ ని నిషేధించారు. సెప్టెంబర్ 12, 2021లో మాధ్యమిక విద్య నుండి బాలికలను నిషేధించారు. జనవరి 3, 2022 నుండి అంధ బాలికల పాఠశాలను పూర్తిగా మూసివేశారు. మార్చి 24, 2022 నుండి 7వ తరగతి కంటే పై తరగతుల అమ్మాయిల కోసం పాఠశాలలను పూర్తిగా మూసివేశారు. జూన్ 1, 2022 నుండి 4 నుండి 6వ తరగతి చదివే అమ్మాయిలు తప్పకుండా బుర్కా లేదా హిజాబ్ ధరించాలి. 2022 డిసెంబర్ 22 నుండి 6వ తరగతి పాస్ అయిన అమ్మాయిలు ఎలాంటి ప్రైవేటు కోర్సులను కూడా నేర్పించకుండా నిషేధం విధించారు. విదేశీ సంస్థలు బాలికలకు విద్యను అందించకుండా విదేశీ ఎన్జిఓలను జూన్ 8, 2023న నిషేధించారు. మదరసాలలో చదివే బాలికలు కూడా తప్పకుండా బుర్కా ధరించాలి అన్న రూల్ ని అక్టోబర్ 22, 2023న విధించారు. 2024 మార్చి 31 నుండి 7వ తరగతి నుండి పై తరగతులు అన్నింటినీ మూసివేశారు. అక్టోబర్ 7, 2022న మహిళలు వ్యవసాయ, మైనింగ్, సివిల్ ఇంజనీరింగ్, వెటర్నరీ, మెడిసిన్, జర్నలిజం మొదలైన వాటిని ఎంపిక చేసుకోకుండా నిషేధించారు. డిసెంబర్ 22, 2022న ప్రైవేటు, ప్రభుత్వ యూనివర్సిటీలను పూర్తిగా మూసివేశారు. డిసెంబర్ 5, 2023న నర్సింగ్, మిడ్వైఫరీ ఇలాంటి కోర్సులను నిషేధించారు. ఇక ఒకటేమిటి, మహిళలకు సంబంధించిన అన్ని రకాల విద్యలను నిషేధించారు. ఇక్కడ ఒకటి మనకు అర్థం కాదు. డాక్టర్స్, నర్సు, మిడ్వైఫ్స్ కూడా మహిళలు చదవకుంటే రేపు ఆఫ్ఘనిస్తాన్ లో అంతా మగవారే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. మరి ఈ తాలిబాన్స్ కి స్త్రీలు అయితే ఉంటారు కదా, వీరికి వైద్య సేవలు ఎవరు చేస్తారు? చేసేవారు ఉండరు కదా. మరి మగవారి చేత తమ స్త్రీలకు సేవలు ఎలా చేయిస్తారు? ఇక లా చదువులు కూడా నిషేధించి వారి బార్ అసోసియేషన్ పైన దాడి చేసి సస్పెండ్ చేశారు. మానవ హక్కుల కమిషన్ ని రద్దు చేశారు. మానవులకు అసలు హక్కులు ఎందుకు? తాలిబాన్ మత విశ్వాసం ప్రకారం పుట్టాలి, మతం కోసం చావాలి, రెండోది వీరికి అక్కరే లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ నిషేధించిన తాలిబాన్లు మహిళలను అధికార వర్గాల నుండి, సంస్థల నుండి, యాజమాన్య అధికారాల నుండి నిషేధించకుండా ఎలా ఉంటారు? అలాంటి అధికారాల నుండి ఎన్జిఓలను అందరినీ నిషేధించారు. వారి ప్లేసులో మగవారిని ఉంచారు.
ఆఖరికి బ్యూటీ క్లినిక్లను, వాటిలో పనిచేసే మహిళలతో సహా నిషేధించారు. ఇస్లాం ప్రకారం బ్యూటీ పార్లర్లు అపవిత్రాలు. అసలు అందం కోసం పార్లర్లేమిటి? పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, మరి పోయేటప్పుడు మన వెంటరాదు అని అడవిలో జంతువుల్లా జీవించాలి. జంతువులు ఏమైనా పళ్ళు తోముతాయా, స్నానం చేస్తాయా, క్రీములు పౌడర్స్ వేసుకుని మేకప్ అవుతాయా? మనం మాత్రం ఎందుకు కావాలి? అందుకని వారు బ్యూటీ పార్లర్ల లాంటి వాటిని నిషేధించారు. మహిళలు నడిపించే దుకాణాలు, బేకరీలు మూయించారు. హాస్పిటల్స్ లో మహిళలకు ట్రీట్మెంట్ చేసే మహిళా డాక్టర్స్ పొడవాటి బురకాలు, మాస్కులు ధరించి విధులకు హాజరవ్వాలి. 2023 ఫిబ్రవరి 22లో ఈ డాక్టర్స్ కొందరు మగవారికి ట్రీట్మెంట్ చేశారని గజ్నీ అనే ప్రాంతంలో 4 హాస్పిటల్స్ ని మూయించారు. రోడ్డు పైన మహిళలు అమ్ముకునే కూరగాయల వారిని, ఇంకా ఇతర చిల్లర వస్తువులు అమ్ముకుని పొట్టపోసుకునే వారిని అందరినీ నిషేధించారు. 2021 నవంబర్ 22 నుండి టీవీ నాటకాల నుండి మహిళలను నిషేధించారు. మార్చి 18, 2022న విదేశీ టీవీ సిరీస్లు నిషేధించబడ్డాయి. మే 19, 2022న మహిళలు టీవీ యాంకర్స్ వీరు హిజాబులు తప్పకుండా ధరించాలి అని ఆదేశించారు. టీవీల్లో వచ్చే గెస్ట్ మహిళలు కూడా హిజాబ్ ధరించాలి అంటూ ఆదేశించారు. 2023 మే 11న మహిళల శుభ్రతకు సంబంధించిన కంటెంట్లను కూడా నిషేధించారు. మేల్ రేడియో అండ్ టీవీ యాంకర్స్ తో మహిళలు షోలలో పాల్గొనకూడదు అని నిషేధించారు. మహిళలు మసీదు, ఆడిటోరియంల లాంటి చోట్లకు వెళ్లాలి అన్నా ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. ఫేస్బుక్, టిక్ టాక్, ట్విట్టర్ ఇలాంటి ఎలాంటి సోషల్ మీడియాని కూడా మహిళలు ఉపయోగించకూడదు అని నిషేధించారు. ఏప్రిల్ 2024లోనైతే హెల్మాండ్ అన్ ప్రాంతంలో టీవీ అండ్ రేడియోల్లో మహిళల గొంతు కూడా వినిపించకూడదు అని నిషేధించారు. టీవీల్లో, రేడియోల్లో మహిళల హింస, హక్కులను గురించి ప్రోగ్రామ్స్ ప్లే చేయకూడదు. హోటల్స్, రెస్టారెంట్స్, పార్క్స్ లాంటి ప్రదేశాల్లోకి మొగుడితోడు లేకుండా మహిళలు వెళ్లకూడదు. ఇన్ని చెప్పిన తర్వాత ఇక మహిళలకు మిగిలినవి ఏమున్నాయి? ఇన్ని చెప్పాక వీరిని క్రీడలలో ఆడనిస్తారా? వీరు ఎలాంటి క్రీడలు ఆడకూడదు. పార్కులకు వెళ్లడాన్ని, జిమ్ములకు వెళ్లడాన్ని కూడా వీరికి నిషేధించారు. విదేశాలకు మహిళలు వెళ్లాలి అంటే వెంట భర్త ఉండాల్సిందే. ఈ నిబంధనలను ఉల్లంఘించిన నేరస్తులకు రాళ్లతో కొట్టడం లాంటి శిక్షలు, ఇంకా తీవ్రమైన శిక్షలు ఉంటాయి. ఇలా చాలా పెద్ద లిస్టు ఉంది. మహిళల హక్కులకు సంబంధించి తాలిబాన్లు నిషేధించిన వివరాల గురించి చాలా పెద్ద లిస్టు ఉంటుంది. మరి మన దేశంలోని కొందరు ఈ దేశాలను గురించి పడి చచ్చేవాళ్లుంటారు. మరి వీరంతా అక్కడికి వెళ్లి అక్కడి అద్భుత సాంప్రదాయాన్ని అనుభవించితే అప్పుడు తెలుస్తుంది ఇక్కడికి అక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏమిటి అని. ఇప్పుడు ఏమిటి అంటే టీటీపీ అను తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ అను సంస్థ పాకిస్తాన్ ని ఈ విధమైన షరియా సాంప్రదాయ పద్ధతికి మార్చాలని పాకిస్తాన్ లో రోజు ఏదో ఒక చోట విధ్వంసం కొనసాగిస్తూ ఉంది. ఈ టీటీపీ పైన పాకిస్తాన్ దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వీరి స్థావరాలపైకి దూరి ఈ విధంగా దాడులు చేసింది. దీనికి రివెంజ్ గా ఆఫ్ఘనిస్తాన్ మా నేలలోకి మీరు ఎలా దూరి వచ్చి దాడులు చేస్తారు అంటూ పాకిస్తాన్ పైన దాడులు చేసింది. ఇది సంగతి. ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల స్వేచ్ఛ, హక్కులను గురించిన వివరాలు విన్నాక మీకేమనిపిస్తుందో ఒక కామెంట్ తో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.